ప్రయత్నపు ध्यान मुद्रा deep breathing deep breathing deep breathing ॐ भूर्भुवस्सुः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात् ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। हरि ओम। सर्वे जना सुखिनो भवन्तु। कायकल्प हर्षिणी मुद्रा 1 2 3 4 5 6 7 8 9 10 11 अश्विनी मुद्रा योगेश्वर रिलीज योगेश्वर रिलीज अश्विनी मुद्रा रिलैक्स నెమ్మదిగా నిలబడి కాయకల్ప అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఊర్ధ్వశ్వాస రిలీజ్ ఊర్ధ్వశ్వాస రిలీజ్ అశ్విని ముద్ర రిలాక్స్ చేయి మార్చుకో 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఊర్ధ్వశ్వాస రిలీజ్ ఊర్ధ్వశ్వాస రిలీజ్ అశ్విని ముద్ర రిలాక్స్ శ్వాస 1 2 3 4 5 6 7 8 9 10 right side turn 1 2 3 4 5 6 7 8 9 10 again right side turn 1 2 3 4 5 6 7 8 9 10 again right side turn 1 2 3 4 5 6 7 8 9 10 ఎనర్జీ కోసం కాళ్ళ పిక్కలు ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ ఎనర్జీ కోసం కాళ్ళకి ఎక్సర్సైజ్ లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10 కాళ్ళ మధ్య గ్యాప్ చేతులు ఫీల్ 1 2 up 1 2 up 1 2 up 1 2 up స్టాప్ రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని వదులుతూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10 నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్ 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు మెడకి. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధచక్రాసనం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. తాడాసి. Breathe in, breathe out. నమ్మకం ఉన్నట్టుంది. Breathe in, breathe in, breathe out. Breathe in, breathe out. Kriya Tadasana. Stretch. Left, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Hand exercise. శ్వాస తీసుకున్నా. శ్వాస వదిలేస్తుందాం. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. రెండు చేతులు బాడీ పక్కగా. Deep breathe in, breathe in. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. కుడిచే 5 వేలు ముక్కుల మధ్యలో క్లాక్ యాంటీ క్లాక్ వేస్తుంది. Reverse. ఎడమ చేయి. Reverse. కుడి చేయి కుడి కాలు ముందు. ఆల్టర్నేటివ్ పొజిషన్. Slowly relax. ఎడమ కాలు ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనుకాలు. Slowly relax. రెండు చేతులు ఎదురుగా. Reverse. Slowly relax. Energy pass. నెమ్మదిగా సిట్అప్స్. రెండు చేతులు ఎదురుగా. రెండు చేతులు నమస్కారం.
రెండు చేతులు మోకాళ్ళ మీద తలెత్తుగా చూసి రివర్స్. నడుము చేయి మోచికించి ఎడమ సొంత కాలు మెడ పాదం కింద రివర్స్. ఎడమ కాలు రివర్స్. పచ్చక్రాస్ లెఫ్ట్. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. Slowly relax. Fourth position. Mukula Mudra. Slowly relax. Trikonasana. Slowly relax. కుడి చేయి కుడి కాలు Slowly relax. కుడి చేయడం. Slowly relax. ఎడమ చేయి కుడి కాలు Slowly relax. Vrikshasana position. Slowly relax. ఎడమ కాలు కుడి కాలు మీద Slowly relax. Garudasana. Slowly relax.
Slowly relax. Sampilasana. Natrajasana. Slowly relax. Slowly relax. Malasana. Slowly relax. మెడని చేయి కాళ్ళు పక్కన. హిప్ రొటేషన్. రివర్స్. స్లోలీ. సూర్య నమస్కారం. పొజిషన్. నమస్కారం. పొజిషన్. సూర్య నమస్కారం. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం భానవే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్.
Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Pushni Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tada, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanedrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanedrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలో నవ్యవునముని ఫ్రీగా, ఎక్కడ బిగుపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్.
Slowly relax. రెండు చేతులు రెండు కాలం కదిలించి రెండు అరచేతులు డ్రాప్ చేసుకుని అరచేతులు యొక్క నివేశుడు కళ్ళ పెట్టుకుని అరచేతులు చూసి కాయకల్పం అశ్విని ముద్ర 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాసం రిలీజ్ అశ్విని ముద్ర రిలాక్స్ నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం రెండు చేతులు చిన్న ముద్ర బెల్లీ బ్రీతింగ్ కూడా అంటాం దీన్ని ఒకసారి చెప్తుంటారా జ్యోతిర్మయ్య గారు ఒకసారి చెప్తా ఉండండి నేను ఎవరు వచ్చినట్టున్నారు చూసి వస్తాను వాయిస్ వస్తుందా వస్తుంది మేడం వస్తుందండి ఎవరు బాబు ఇప్పుడేంటి వాయిస్ వినపడుతుందండి ఇప్పుడు క్లాస్ జరుగుతుంది నాకు ఇక్కడ ఒక గంట యాత్ర అండి మర్కశాసన గంట యాత్ర రమ్మంటున్నా ఫస్ట్ పొజిషన్ దర్వాజా ఏం చేయాలి మెజర్మెంట్సా రెండు చేతులు చాచి మీద మోకాలు పాదం మీద పాదం తల ఆపోజిట్ సైడ్ జ్యోతిర్మయ్య గారు చెప్తా ఉంటారా ఓకే మేడం Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. నెమ్మదిగా సెకండ్ పొజిషన్ ఇది చేయలేని వాళ్ళు మొదటి పొజిషన్ చేస్తూ ఉండండి స్లోలీ రిలాక్స్ భుజంగాసనం సెకండ్ సర్పాసన్
fourth, fifth, slowly relax. Three bhujangas. Salvas. Left leg. Right leg. Both legs. Slowly relax. Second. ఎడమ చేయి కుడి కాలు. రెండు చేతులు వీపు వెనుకాలు. డీప్ బ్రీతింగ్. లెఫ్ట్. నెమ్మదిగా ధనురాసనం చేద్దాం, తర్వాత వక్రాసనం చేద్దాం. ఇలా ఉండిపోండి. అలసట తీరిన వాళ్ళు నెమ్మదిగా ధనురాసనం. మకరాసనం. సెకండ్ పొజిషన్. స్లోలీ నెమ్మదిగా లేచి కూర్చొని సింహక్రియ చేద్దాం. ధ్యాన ముద్రలో కూర్చొని పూర్తిగా రిలాక్స్ అయ్యాకే స్టార్ట్ చేయాలి. సింహక్రియ చేద్దాం.
రిలాక్సింగ్ అన్నది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ భస్త్రిక. క్లారికల్ బ్రీతింగ్. స్లోలీ బాహ్య ప్రాణాన్ని. ధ్యాన ముద్ర లేదా వాయు ముద్ర. చూపుడు వేలు మడిచి దాని మీద పెట్టండి. ప్రెస్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ముద్ర అనేది. ఆది ముద్ర పెడుతున్నా నేను. బీపీ ఉన్న వాళ్ళు ఒక్కటి వదిలేసి మిగతావి ఏవైనా వేరే పెట్టుకోండి. మీకు ఇష్టమైన ముద్ర కన్వీనియంట్గా ఉన్నది చూసి పెట్టుకోండి. అపాన ముద్ర గ్యాస్ సంబంధమైన సమస్యలు ఉన్నాయి, సో అపాన ముద్ర పెట్టాలి. ఇది అపాన వాయు ముద్ర. ఇది చూపుడు వేలు మడిచి దాని తర్వాత ఉన్న 2 వేలను ముడిస్తే. సో అపాన ముద్ర అంటే ఇవి మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు 3 కలిపితే అపాన ముద్ర. ఇట్లా మీ వీలు బట్టి. ఎవరికి వాళ్ళు ఇంకొక 4 సార్లు చేసేసాను. 3 బంధాలు వేయడం అనేది మీ సమస్యను బట్టి ముందుకు వెళ్ళాలి. మెడ నొప్పులు ఉన్నవాళ్ళు మెడని కింద దించి జాలంధర బంధం అది వేయొద్దు. నడు నొప్పి ఉంటే పొట్టని ఎక్కువగా బలవంతంగా లోపలికి లాగడం చేయొద్దు. ఇంకో మూలబంధం ఎవరైనా వేయచ్చు. పొత్తి కడుపు కింద భాగాన్ని బిగిస్తుంది.
కంప్లీట్ చేసుకున్నాడు రిలాక్సింగ్ అన్నమాట. విజయత్వాన్ని రెండు చేతులు శూన్య ముద్ర, డీప్ బ్రీతింగ్. అంతకుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతీలోంచి పొత్తికడ్డు భాగాన్ని బిగించాలి. తర్వాత నెమ్మదిగా కుడిముక్కు మూసేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు. ఇంకో 4 సార్లు. Slowly relax. కాళ్ళు చాపు, కాళ్ళు షేక్. ట్యాపింగ్. స్లోలీ. కాలు వేలు. పాదాలు గుండ్రం. రివర్స్. తొడభాగాన్ని టైట్ చేయండి. మోచిప్పులు. పైకి కిందకి. క్రాస్. రెండో క్రాస్. ఎడమ క్రాస్. పైకి కింద. క్రాస్. రెండో క్రాస్. Slowly relax. Cycling.
రివర్స్. ఎడమ కాలు, రివర్స్. కుడి కాలు మర్చి బాగా దగ్గరికి లాక్కున్న తర్వాత కాల్ని మోకాలు కింద భాగాన్ని రొటేషన్ ఇవ్వాలి. ఎడమ కాలు, రివర్స్. స్లోలీ రిలాక్స్. ఏకపాద జానుశిరాసనం చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఆసనం కూడా చాలా మంచిది అన్నమాట. రోజు చేస్తే కొండల శక్తి బాగా జాగృతం అవుతుంది. స్లోలీ రిలాక్స్. మహాముద్ర అని కూడా అంటారు దీన్ని. ఈ టైంలో మనం మూలబంధం కూడా వేసుకోవచ్చు. పశ్చిమోత్తానాసనం. ముందు బాగా స్ట్రెచ్ చేసుకో, తర్వాత ఎంత వస్తే అంతవరకు. బలవంతంగా చేయొద్దు, అనవసరంగా నడుము నొప్పులు వెన్ను నొప్పులు వస్తాయి. మనకి న్యాచురల్గా ఎంతవరకు బెండ్ అవుతుందో అంతవరకు చేస్తూ ఉండండి. రోజు సాధన చేసే కొద్దీ ఆటోమేటిక్గా పూర్తిగా వచ్చేస్తుంది ఆసనం. సయాటికా నడుము నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు ఎక్కువగా, ఇంతవరకే చేయాలి వాళ్ళు. రెండు చేతులు వెనకాల, బాడీ వెనకాల. స్లోలీ రిలాక్స్. వక్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. స్లోలీ రిలాక్స్. పరివృత వక్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి ఈ ఆసనాలన్నిట్లో. స్లోలీ రిలాక్స్. అర్ధమశ్యేంద్రాసనం. ఈ చాపిల్ కాలు మర్చాము, కుడి పిలుపు కింద ఎడమ కాలు మడాన్ని పెట్టాము. ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కదా, ఎడమ చేతితో మెలితికి పట్టుకో. రాకపోతే ఇలా రెండు చేతులతోటి ఇటువైపుకి లాగుతూ ఇలా చూస్తూ ఉండాలి.
ఇది కూడా సేమ్ ఆసనం ఫలితం ఉంటుంది. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు పూర్తిగా చేయలేనప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. కాళ్ళు మార్చి. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం చేద్దాం. ఏ కాలు పైన ఉందో ఆ చేయి పైన. నాభిస్థానం కరెక్ట్ అవ్వడానికి చాలా చాలా బాగా ఉపయోగం. అరుగుదల సమస్యలు ఉన్నా బాగా వెంటనే ఒక వారం 10 రోజులు కనుక రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే చాలా మార్పు వస్తుంది. స్లోలీ రిలాక్స్. మొత్తం ఇప్పుడు మనం చేసిన ఆసనాలు పడుకున్నవి అవన్నీ చేస్తేనే నాభిస్థానం కరెక్ట్ అవుతుంది. ఒక ఆసనం తోటి అవ్వదు, లేట్ అవుతుంది. అంటే మనము 1కి 10 చేసినప్పుడు తొందరగా నాభిస్థానము కరెక్ట్ అవుతుంది. నాభిస్థానం పక్క తొలగడానికి లావు సన్నంత సంబంధం లేదు. అది ఒక్కోసారి పక్కకి వెళ్ళిపోతుంది. సోలార్ ప్లెక్సెస్ దానివల్లే మణిపూరక చక్రం యాక్టివేషన్ అవ్వక చాలా చాలా సమస్యలు వస్తాయి. అందుకని గుర్తుపెట్టుకోండి, నాభిస్థానం అంటే ఏదో పొట్టాలు ఆవుగా ఉన్నాళ్ళు లేకపోతే ఒబీస్గా ఉన్న వాళ్ళకి పక్కకి వెళ్ళిపోయిద్ది అనేది తప్పు. ఎవరికైనా వెళ్ళొచ్చు. మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేనప్పుడు ఒక్కోసారి ఇవన్నీ కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటాయి. స్లోలీ రిలాక్స్. మండూకాసం. సెకండ్ పొజిషన్ చిన్నది. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. శశాంకాసనం. సయాటికా నడునొప్పి ఉన్నోళ్ళు చేయకూడదు. చేసినా జాగ్రత్తగా చేయాలి. ఎంతవరకు వస్తుంది అనేది గమనించుకోండి. బాలాసనం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సూక్ష్మ వ్యాయామాలు చేతికి సంబంధించి మణికట్టు దగ్గర దానికి ఫింగర్స్, ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించి గుండ్రంగా రివర్స్. బాగా శ్వాస తీసుకుని భుజాల మీద పక్కలు.
భుజాలకు ఉంటుంది. రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 1 2 3 1 2 3 1 2 3 4. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ప్రెస్. నుదురు. కుడి కంట. ఎడమ కంట. మెడ. లెఫ్ట్ రైట్. క్లాక్ యాంటీ క్లాక్. మెడ నొప్పి ఉన్న వాళ్ళు హాఫ్ సర్కిల్ మాత్రమే తిప్పాలి. కిందకి దించొద్దు మేడం. రివర్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకొని నిల్వెచ్చడి వేడిని మెడ మీద భుజాల మీద పాము. నెమ్మదిగా ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. కంటిన్యూ చేద్దామా? నేను చేయలేదుగా. చేతులు బాగా ముందుకు చాపడం, మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి. బొట్టన వేలు గోర్లను మాత్రమే చూడాలి, ఇంకా ఏం కనపడకూడదు. పక్కకి. కనుగుడ్లను మాత్రమే తిప్పాలి, తల తిప్పొద్దు. క్రాస్. రెండో క్రాస్. రొటేషన్. రివర్స్.
స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు డ్రాప్ చేసుకుని నిలువచ్చి వేయడానికి కళ్ళ మీద అద్దుకుంటూ నెమ్మదిగా అరిచేతులు చూస్తూ కలుపుతారు. మిగతా ప్రాణాయామాలు చేద్దాం. అనులోమ విలోమ, భ్రామరి, ఉద్గీత, ప్రణప్రాణాయామం. ప్రాణముద్ర, నాసికాముద్ర, కుడి బట్ట వెళ్తూ కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మొదలు పెట్టాలి. ఉంగరపు వేలు లేదా చిటికిన వెళ్తే ఎడముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఒక సెకండ్ ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుని ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇదంతా కలిపి ఒక ఆవృతం. ఇలాంటివి కనీసం 20 చేయాలి విడతకి. ప్రతిసారి 20. అలా రోజులో ఎన్నిసార్లు చేయాలి? ఎవరైనా చెప్పండి. 20 చొప్పున రోజులో ఎన్నిసార్లు చేయాలి? సార్లు 4 సార్లు 4. టైము భోజనానికి ముందు, ఎర్లీ మార్నింగ్, లైన్ గా చెప్పు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్, భోజనానికి ముందు, మళ్ళా ఈవినింగ్ అప్పుడు, మళ్ళా నైట్ పడుకోబోయే ముందు. కరెక్ట్, బాగా చెప్పారు ముగ్గురు. లలిత గారు, పద్మజ గారు, పద్మావతి గారు. వీళ్ళు ముగ్గురికేనా? ఇంకా మిగతా వాళ్ళకి తెలియదా? అప్పుడు ఎన్ని అవుతాయి ఆవృత్తాలు? 24 80 కదా? 80 అవుతాయి. కంపల్సరీగా రోజు 80 చేయాలి. స్టార్టింగ్ లో సాధన పెరిగే కొద్దీ ఒక విడతకే 80 చేయాలి. అప్పుడు ఎన్ని అవుతాయి? 4 8 32, 320 ఆవృత్తాలు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఒకసారి చేయాలి, మధ్యాహ్నం టైంలో ఒకసారి చేయాలి, సంధ్యా సమయంలో ఒకసారి చేయాలి, అంటే సూర్యాస్తమం సమయంలో ఒకసారి చేయాలి, మళ్ళీ అర్ధరాత్రి మనం నిద్రపోయే ముందు, లేదా మధ్యలో నిద్రలో మెలకు వచ్చింది అనుకోండి అప్పుడైనా చేసుకోవచ్చు. అట్లా అర్ధరాత్రి చేయమని చెప్తారు. ఇది ఓవరాల్గా ప్రక్రియ ప్రాణాయామాలు చేసేది. అంటే దాని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యోగులు వాళ్ళ ఉద్దేశము ఇంకా మనం 24 గంటలు అదొక మనం అదే ధ్యానంలో ఉండడం అనమాట. చూడండి, వాళ్ళ అర్ధరాత్రి సమయం కూడా చెప్పడం అర్థం ఏంటి అంటే మనం కూడా ఆ స్థాయికి ఎదగమని సాధకులుగా. అంత అర్ధరాత్రి మెలకు అంత చేయలేనప్పుడు మనం నిద్రపోయే ముందు చేసుకుని పడుకోవాలి. భోజనం ఎంత తినాలి? క్వాంటిటీ మేడం. పావు భాగం వాటర్, హాఫ్ భాగం మీల్స్, పావు భాగం ఎయిర్. అర తినాలి. అదే అర శాతం సగం పావు నీళ్ళు. ఆ మంచినీళ్ళు కూడా ఎప్పుడు తాగాలి? మంచినీళ్ళు కూడా ఒక 30 గంట తర్వాత తాగాలి. భోజనం చేసిన వెంటనే తాగకూడదు. ఒక అరగంట 30 గంట తర్వాత అయినా మినిమం అంత టైం అయినా ఇచ్చాకే తర్వాత తాగాలి. లేకపోతే జఠరాగ్ని లోపల అరాయి చేసి ఒక అగ్ని ఉంటుంది, ఆ అగ్ని చల్లబడిపోతుంది అనమాట. అప్పుడు అరుగుదల లేట్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే కంపల్సరీగా 30 గంట గ్యాప్ ఇచ్చాకే మంచినీళ్ళు తాగాలి. మరి ఈ లోపల దాహం వేస్తుంది, గొంతు పట్టేస్తుంది, ఎక్కిళ్ళు వస్తాయి,
అప్పుడు ఏం చేయాలి? నీళ్ళు బదులు ఏం తాగొచ్చు? మజ్జిగ తాగొచ్చు. మజ్జిగ జ్యూస్ తాగొచ్చు. కదండి, మజ్జిగ జ్యూస్. తాగొచ్చు. ఏవి తాగినా మంచిదే, ఇబ్బంది లేదు. అవి అవి తాగడం వల్ల ఇంకా మనకు అరుగుదల పెరుగుతుందే కానీ తగ్గదు, ఇబ్బంది లేదు. వాటర్ మాత్రం తాగొద్దు, అంతే. డైరెక్ట్ వాటర్ తాగకూడదు. ఇది చెప్పేది. 1-2 గుటకలు ఎగ్జంప్షన్, ఓకే. తినేటప్పుడు మనకి గొంతు పట్టుకుని ఉండాలంటే అసలు చేయవలసింది ఏంటంటే భోజనానికి ఒక అరగంట ముందే మంచినీళ్ళు తాగితే మనకి ఎక్కిళ్ళు కానీ గొంతు పట్టేయడం కానీ అలాంటి సమస్యలే రావచ్చు. అది సో ఎప్పుడైనా మర్చిపోయి అలా తినేస్తాం అనుకోండి, దాహం వేసి ఇబ్బందికరంగా ఉంటే 1 గుటక లేదా 2 గుటకలు అంతవరకు తాగొచ్చు. అంతకు మించి మాత్రం ఇంటికి తాగొద్దు. వీలైనంత వరకు భోజనంకి వస్తా అది మాయిశ్చర్గా ఉండాలి, అంటే స్నిగ్ధం అంటారు, స్నిగ్ధంగా ఉండాలి, మెత్తగా జ్యూసీగా అలా ఉండాలన్నమాట. మనం తీసుకుండే ఆహారం ఎప్పుడు కూడా డ్రైగా ఉండకూడదు, కమ్మగా ఉండాలి, ఓవర్ స్పైసీగా ఉండకూడదు. మళ్ళీ అతిగా కారాలు అవన్నీ మసాలాలు ఉండకూడదు. ఇవన్నీ చెప్తారు మనకి యోగులు తినవలసిన భోజనం ఎలా ఉండాలి అనే దాంట్లో ఇవన్నీ వస్తాయి. మితాహారం కిందకు వస్తాయి ఇవన్నీ. మితాహారము, హితాహారము ఇవన్నీ కూడా కలిపితేనే యోగి యొక్క అసలైన ఆహారం, అంటే తను తీసుకోవాల్సిన ఆహారం ఎట్లా ఉండాలనేది వస్తుంది. ఆయుర్వేదంలో అసలు అంటే పశ్చిమ అపశ్చిమ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. మనకు కూడా చెప్తుంటారు కదా, పశ్చిమ ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆయుర్వేదం డాక్టర్. సో పశ్చిమ ఆహారము అపశ్చిమ ఆహారంలో ఎంతగా అంటే నువ్వులు, ఆవనూనె అపశ్చిమ కింద చెప్పారు కొన్ని గ్రంథాలు, యోగా గ్రంథాలు అలా చెప్పడం జరిగింది. అట్లా కొన్ని అలా ఉంటాయి. అంటే ధర్మాన్ని పెట్టుకోవాలి, ఋతువులు అవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, నువ్వులు అనేది ఎక్కువగా చలికాలంలో తింటే చాలా చాలా మంచిది. మామూలుగా కూడా తినచ్చు, కాల్షియం దాంట్లో ఫుల్ ఆఫ్ కాల్షియం. కానీ యోగా చెప్పే దాంట్లో గ్రంథాల్లో నువ్వులు అపత్యం కింద చెప్పబడింది. అట్లా కొన్ని కొన్ని ఉంటాయి, అంటే అప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఏదైనా కానీ గ్రంథాల్లో అలా రాయబడింది. ఆవనని కూడా చెప్పారు అపత్యం కింద. పథ్యం అంటే ఏంటంటే తినవచ్చు, అంటే గుడ్, సూటబుల్ ఫర్ హెల్త్ అన్నమాట. మనకి ఆరోగ్యకరమైన దాన్ని పథ్యం అంటాము. అపథ్యం అంటే మనకి అనారోగ్యాన్ని చేకూర్చేదాన్ని అపథ్యం అంటాం. ఇప్పుడు వర్షాకాలం ఉందనుకోండి, ఆకుకూరలు తినమని బాగా చెప్తున్నారు కదా, వర్షాకాలంలో అవే ఆకుకూరలు వద్దని చెప్తున్నారు. ఎందుకు? ఆల్రెడీ వర్షాకాలం అంటే తడి చెమ్మ వాతావరణం అంతా తడిగా ఉంటుంది, జలతత్వం ఎక్కువగా ఉంటుంది సీజన్. మన శరీరంలో కూడా జలతత్వం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ టైంలో ప్రకోపిస్తాం. దానికి ఆకుకూర తోడైతే ఏమవుతుంది, జలతత్వం చాలా ఎక్కువైపోయి కఫతత్వం పెరుగుతుంది. కఫతత్వం పెరిగి అవి కొత్తగా జలుబు, శ్లేష్మం పెరుగుతూ ఉంటుంది. అందుకోసమని వద్దని చెప్తారు. ప్లస్ వర్షాకాలంలో మురుగునీళ్ళు అవన్నీ ఆకుకూరల మీదుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అక్కడ ఏదన్నా ఇవి ప్రోటోజువా బ్యాక్టీరియా ఉంటుంది, వాటి గుడ్లన్నీ కూడా ఆకుల మీద గుడ్లు పెట్టిన అవకాశాలు ఉంటాయి. అవి మనం సరిగ్గా శుభ్రం చేయలేకపోతే అవన్నీ మన కడుపులోకి వెళ్తాయి కదా, అందుకోసమని చెప్తారు వద్దని. డయేరియా, విరోచనాలు, కొత్త సమస్యలు, కలరా ఇలాంటి వాటికి దారితీసే అవకాశాలు ఉంటాయని వర్షాకాలంలో ఆకుకూరలు ఎక్కువ తినొద్దని చెప్తారు. అందుకే ఎక్కువ కాదు, అసలు వద్దని చెప్తారు, బ్యాన్. మరి అదే ఆకుకూర మిగతా సీజన్లో చాలా మంచిది కదా. అట్లా అంటే మనం ఋతువులను బట్టి మన శరీర తత్వాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. కఫతత్వం ఉన్న వాళ్ళు ఎక్కువగా చల్లగా ఉండేవి అలాంటివి తినకూడదు. ఉప్పుగా అంటే సాల్ట్ ఇలాంటివి ఎక్కువ తినకూడదు. తింటే అవన్నీ శ్లేష్మం కింద మారుతా ఉంది. కానీ అవే చల్లదనివి, అవే సాల్ట్వి మళ్ళీ వాతం ఉన్న వాళ్ళకి చెప్తారు తినమని. అట్లా శరీర తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి భోజనం.
కఫతత్వం వాళ్ళు ఎక్కువగా కషాయము అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన్ ముద్ర కంప్లీట్ చేసింది. लास्ट मूड ओंकार ब्राह्मणी उद्गीत प्रणव deep breath in. Udgita, deep breath in.
Slowly relax. Slowly relax. Deep breathing. Double breathe out. Again, deep breathing. Double breathe out. Slowly relax. రెండు అరిచేతులు డ్రాప్ చేసుకుని అరిచేతులు యొక్క నిలువసలు పెట్టి కళ్ళ కట్టుకొని అరిచేతులు చూస్తూ కడతారు. ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya Mrityonma Amrutangamaya. Om Shanti Shanti Shanti. Hari Om. Sarve Jana Sukhino Bhavantu. కొంచెం ముందు అయిపోయినట్టుంది క్లాస్. అటెండెన్స్. శేష్ కుమారి, జ్యోతిర్మయి, మంజుష, లలిత, లలిత కుమారి, వి పద్మజ, ఉమా మహేశ్వరి, సువర్చల, జానకిదేవి, పద్మావతి. 9 మంది క్లాస్లో ఉన్నారు. డౌట్స్ ఏం లేవు కదా. ఇంకా రేపు క్లాసు రేపు ఉంటుంది కానీ